అంబటి రాంబాబు పెద్ద జోకరు, ఒక బ్రోకరు, ఒక జోకరు. నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఊరుకోవాలా? మరి అందుకే నీ మీద కేసు పెట్టారు. అందుకే నేను అరెస్ట్ చేసి లోపలేశారు. ఇంకా నీ మీద థర్డ్ డిగ్రీ ఉపయోగించలా, దానికి సంతోషించు. ఈ రోజున అంబటి రాంబాబు జైలు నుంచి బయటకు వచ్చిన తరుణంలో నిన్న రాజమండ్రి నుంచి గుంటూరు వచ్చే తరుణంలో కూడా పోలీసులతో వాగ్దానం దిగిన పరిస్థితి చూసాం మనం. 30 యాక్ట్ ఉన్నందున మీరందరూ ఈ విధంగా నడవకూడదని చెప్పి పోలీసులు మాట్లాడుతుంటే, కానీ అంబటి రాంబాబు ఏమో దాన్ని వెంగీకరిస్తూ ఇంకా కేసులు పెడతారా, పెట్టుకోండి, ఇంక 18 రోజుల నుండి వచ్చిన ఇదో లెక్క, ఎన్ని కేసులు కావాలని అన్ని కేసులు పెట్టుకోండి, లేకపోతే ఇక్కడ నుంచి పంపించకపోతే ఇక్కడ నుంచే పాదయాత్ర చేసుకుంటూ వెళ్తారని చెప్పి అంబటి రాంబాబు మాట్లాడుతున్నాడు. ఎలా చూడొచ్చు అంటారు? అంబటి రాంబాబు పెద్ద జోకరు, ఒక బ్రోకరు, ఒక జోకరు. అంబటి రాంబాబుని గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మాకు కూడా కొంచెం విలువ ఉంటుంది. అంబటి రాంబాబు ఆయన వయసు ఏంది, ఆయన ప్రవర్తించిన తీరైంది ఏంది? ఒక రోడ్డు మీద ఆ రకంగా మాట్లాడవచ్చా? చంద్రబాబు నాయుడు గారి చంద్రబాబు నాయుడిని వాళ్ళ అమ్మని వ్యక్తిగతంగా లకారాలతోటి బూతులు తిట్టే మనిషి అంటే వాడిని అసలు మనిషి అనాలా? ఇంకా ఆయన చిన్న కూతురు అంటది, సారీ చెప్పాడుగా అంటది. అంటే ఇంతకుముందు మాట్లాడిన దానికి, ఆయన అమ్మాయిలతో డ్యాన్సులు వేసిన దానికి, ఏమ్మా మౌనిక నిన్నేమి అనకూడదు, ఆడ మనిషివి, మా అమ్మాయి లాంటిదానివి ఏంది? మరి మీ నాయనకి అప్పుడు బుద్ధి చెప్పుకుంటే ఇవాళ ఈ పరిస్థితి వచ్చేది కాదమ్మా. ఏంది, నిన్ను చూస్తే, నువ్వు మాట్లాడే విధానం చూస్తే నాకు కూడా జాలి వస్తుంది. ఆడపిల్ల ఇట్లా రోడ్డు మీద పడింది కదా, తండ్రిని ఇట్లా చేస్తే అని. మరి మీ తండ్రికి ఆయాల బుద్ధి చెప్పుకోవచ్చు కమ్మా. ఏ రకంగా ఆ రకంగా మాట్లాడకూడదుగా నాన్న, ఇట్లా మాట్లాడితే తప్పు కదా అనేది మీరు బుద్ధి చెప్పుకోవచ్చు కమ్మా. ఇప్పుడు మొన్న మాట్లాడుతూ కదా, అంతకుముందు కూడా మీ నాయన అట్లానే మాట్లాడుతున్నాడు కదా. మరి నువ్వు అది బుద్ధి చెప్పుకోకుండా ఇవాళ వచ్చి నేను ఆడపిల్లని సానుభూతిగా మాట్లాడితే ఎట్లా అమ్మా? కులం కార్డు ఏందమ్మా? ఏది ఎట్లా రెచ్చగొడతారు కులాలని? ఏంది మాట్లాడితే కులం కార్డు వేసుకుంటారు. కులం కార్డు ఏ కులం వాడు? ఒక కులం వాడు ఏదన్నా ఒక పదవి చేయటానికి ఒకటి ఇది చేయటానికి అర్హుడా? ఒక కులం అర్హత. మీరు కులంతో ఎట్లా మాట్లాడతారు? ఇవాళ కులం గురించి ఎవడూ పట్టించుకోవట్లేదు. మాట్లాడితే మీరు మీ నాయన కులాన్ని లేవనెత్తాడు, అరెస్ట్ చేసుకోమంటాడు. ఏంది హీరోలాగా ప్రవర్తిస్తున్నాడు. బయటకు వచ్చి నేను జైలు చేసి వచ్చి హీరోలా నాకు ఇమేజ్ పెరిగింది అంటున్నాడు. ఇమేజ్ పెరిగి జైలుకు పోతే ఇమేజ్ పెరిగిద్దా? నువ్వేమన్నా స్వాతంత్ర సమరానికి పోయి జైలుకు పోయావా? ఏంది నువ్వేమన్నా? లేకపోతే అమరావతి రాజధాని కోసం పోరాడి జైలుకు పోయావా? దేనికి పోయావు జైలుకి? ఒక నాయకుడిని పట్టుకొని, ఒక ముఖ్యమంత్రిని పట్టుకొని లకారాలతో బూతులు తిట్టావు కాబట్టి నిన్ను అరెస్ట్ చేశారు. మరి దానికి కూడా నువ్వు ఇప్పుడు చంపలేసుకోకుండా ఇంకా బుద్ధి లేకుండా మాట్లాడుతున్నావు అంటే నిన్ను భగవంతుడికి, ప్రజలు కాదు కింద భగవంతుడు కూడా క్షమించడు. అంటే నా గొంతులో ప్రాణం ఉన్నంత వరకు జగన్మోహనుడి వెంటే ఉంటాను, జగన్మోహన్ చెప్పింది చేస్తాను, ఈ ప్రభుత్వాన్ని ఇంకా విమర్శిస్తాను, వెనకడుగు వేసే ప్రసక్తే లేదని చెప్పి అంబటి రాంబాబు మాట్లాడుతున్నాడు. ప్రభుత్వ విధానాలను విమర్శించు. వ్యక్తిగతంగా విమర్శిస్తే ఊరుకోరు, చెప్పులతో కొడతారు. ప్రభుత్వ విధానాలను విమర్శించుకో. ప్రతిపక్షానికి అర్హత ఉంది, ప్రతిపక్షం ఉంది ప్రజల తరఫున పోరాడటానికి. అంతేగాని నేను ఇంకా జగన్మోహన్ రెడ్డి అమ్మటి ఉండు, నిన్నెవడు కాదండి, జగన్మోహన్ రెడ్డి అమ్మటి ఉండు, ఆయన ఇంట్లోనే ఉండు, ఆయనతోటే ఉండు, నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో. జగన్మోహన్ రెడ్డి మీరు మీ ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించండి. అది నీ స్వేచ్ఛ, ఆయన స్వేచ్ఛ. మీకు అది మన రాజ్యాంగంలో ఉంది, నువ్వు ఎవరితో అయినా ఉండొచ్చు. కానీ ఇట్లానే మాట్లాడతాను అంటే మాత్రం చెప్పు తీసుకొని కొడతారు. నువ్వు ప్రభుత్వ విధానాలను విమర్శించు, తప్పు జరిగితే విమర్శించండి. నువ్వు వ్యక్తిగతంగా లకారాలతోటి ఇతరులతో బూతులు తిడితే నువ్వు కులం అని చూడ్డు, ఎవడని చూడ్డు. ఎవడు నీ కులం వాళ్ళే నిన్ను చెప్పుతో కొడతారు. నీ కులం వాళ్ళు కాదు, నీ కులం వాళ్ళు కొట్టరా, నీ కులం వాళ్ళే నిన్ను గౌరవిస్తారా? లకారాలతో బూతులు తిడితే నువ్వేం మంచి మాటలు మాట్లాడితే నువ్వు మంచి నాయకుడు అయితే నీ కులం కాదు, అన్ని కులాలు నీ ఏమిటి వస్తాయి, అన్ని కులాలు సపోర్ట్ చేస్తాయి. ఏ కులం? ఒక కులంతో చంద్రబాబు నాయుడు సీఎం అయ్యాడా? ఒక కులంతో జగన్మోహన్ రెడ్డి సీఎం అయ్యాడా? ఒక కులంతో రాజశేఖర రెడ్డి సీఎం అయ్యాడా? అందరు సీఎంలు అన్ని కులాలు కలిసి ఓట్లు ఎత్తేనే వాళ్ళు సీఎంలు అయ్యారు, మంచి నాయకులు అయ్యారు. ఏంది నువ్వు అట్లా కాదు కదా. నువ్వు ఇప్పుడు కూడా ఇంకా కులాన్ని అడ్డం పెట్టుకొని మాట్లాడతా, మా కులానికి అన్యాయం జరుగుతుందని మాట్లాడతారు. మరి అది తప్పు కదా. అది అట్లా ప్రవర్తించాలండి. కులంతో మాట్లాడవకండి, వ్యక్తిగతంగా లకారాలతో మాట్లాడొద్దు. లకారాలతో మాట్లాడితే సామాన్య ప్రజలు మాలాంటి వాళ్ళే మిమ్మల్ని చెప్పులతో కొడతారు. మరి అదేవిధంగా నిన్న జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా ప్రెస్ మీట్లో మాట్లాడాడు. నాకు జైలు అనేది ఒక స్కూల్ లాంటిది, ట్రైనింగ్ సెంటర్ లాంటిది, నేను ఇక్కడ ఎన్నో విషయాలు నేర్చుకున్నానని చెప్పి కూడా మాట్లాడుతున్నది అంబటి రాంబాబు. అంటే నువ్వు జైల్లో పుట్టి, అంటే నీ బతికే జైలు బతుకా? జైలు నీకు స్కూల్ లాంటిదా? జైలు ఎవరికైనా ఒక గుణపాఠం, ఎవరికైనా విజ్ఞత ఉన్నాడికి జైలు ఒక గుణపాఠం. నేను ఈ తప్పు చేస్తే ఈ జైలుకి వచ్చాను రా నాయన, ఇక ఇటువంటి తప్పు జీవితంలో చేయకూడదు, మళ్ళీ జైలుకి రాకూడదు అని కోరుకుంటాడు ఎవడైనా సరే. నాకు లెక్కలేదు, ఇది నాకు స్కూల్ లాంటిది, ఇది ఎట్లా ఉంది అంటే మరి నీ విజ్ఞత అంత ఉంది, నీ తెలివి. ఈ 18 రోజులు కాదు, ఇంకా 18 సంవత్సరాలైనా సరే నేను జైల్లో ఉంటాను, జగన్ వెంట నడుస్తాను అంటున్నాడు. మరి
నడువు జగన్ ఉంటే నడువు జైలు అంటే మళ్ళీ ఇట్లానే వ్యక్తిగతంగా తిట్టి మళ్ళీ జైలుకు పోతావా? వ్యక్తిగతంగా తిడితే ఈసారి జైలుకు పంపిరు, రాళ్లతో కొట్టి చంపుతారు ఈసారి తిడితే. ఇప్పుడు జైలు ఒకసారి నువ్వు జైలు నాకేమి స్కూల్ అన్నావు కదా, ఆ స్కూల్కి కూడా బానియం, రాళ్లతో కొట్టి చంపుతాం లకారాలతో. ఎవరిని తిట్టినా, చంద్రబాబు నాయుడు కాదు ఎవరిని తిట్టినా కూడా కొడతాం. ఏ నాయకుడిని ఎవరినైనా నువ్వు లకారాలతో బూతులు తిడితే ఎవడు ఊరుకోడు. అంటే అదే విధంగా మాట్లాడుతూ ఈ రోజున చంద్రబాబు ప్రభుత్వం పోలీసు వ్యవస్థ కుమ్మక్కయ్యే నా మీద అన్యాయంగా కేసులు పెట్టారు. గతంలో పోలీసులు అండ చూసుకునే నా ఇంటి మీద దాడి చేశారు, నా కార్లు బద్దలు కొట్టారు, పోలీసులు అండ చూసుకునే నా పిల్లలు కూడా పారిపోయేదట్టు చేశారని చెప్పి అంబటరాంబాబు మాట్లాడుతున్నాడు. మరి ఎలా చూడొచ్చు? మరి గతంలో వీళ్ళు కూడా పోలీసులు ఏ విధంగా వాడుకున్నారు? అమరావతి వ్యవస్థ మీరే చెప్పాలి. మరి పోలీసులను వాడుకోవటం అనేది నీ జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచే మొదలైందయ్యా. మీరు ఇవాళ వీళ్ళు ఎంతవరకు వాడుకుంటున్నారో మాకైతే తెలియట్లేదు. మీరు మామూలుగా వాడుకోలేదు కదా పోలీసు వాళ్ళని. అమరావతి రైతులు ఎక్కడన్నా ఏదన్నా మీ జెండా కానీ, మీ వాల్ పోస్టర్ కానీ, లేకపోతే మీ నాయకుడిని తిడతాం కానీ ఒక్కళ్ళన్నా చేశారయ్యా? మరి వాళ్ళని ఎమ్మటపడి ఇళ్లలో హౌస్ అరెస్టులు చేసి జైల్లో పెట్టి నానా ఇబ్బందులు పెట్టి నా మీద కేసులు పెట్టారయ్యా. ఆ కేసుల కోసం వాయిదాలకు తిరగలేక చచ్చిపోయాం. అది 60-70 ఏళ్ళ వయసులో ఉండేది నా మీద కేసులు పెట్టి నన్ను ఇబ్బంది పెట్టారు. నేనేం చేస్తాను ఈ వయసులో? పోనీ నేను ఎక్కడన్నా ఏదైనా మాట్లాడింది చెప్పండి. కేసు ఏందయ్యా అంటే, మా అబ్బాయి ఒకడు ఈ 3 రాజధానులను ప్రకటించగానే వాడు చెప్పులతో కొట్టుకుంటుంటే, ఒరే నువ్వెందుకు కొట్టుకుంటావురా చెప్పులతోటి? వాళ్ళు కొట్టుకోవాలి కానీ, నువ్వు వాళ్ళు తప్పుడు మాటలు మాట్లాడిన వాళ్ళు కొట్టుకోవాలి కానీ రా అని వాడిని ఎగదీశా. కొట్టుకున్నందుకు వాడి మీద కేసు పెట్టారు, తీసినందుకు నా మీద కేసు పెట్టారు. ఇది కేసు. ఇట్లాంటి పనికిమాలన్నీ కేసులు పెట్టి పోలీసు వాళ్ళని మీరు ఉపయోగపెట్టుకొని, ఏంది పోలీసులని మీరు ఉపయోగపెట్టుకున్నట్టు ఎవరన్నా ఉపయోగపెట్టుకున్నారయ్యా? అచ్చంగా మీ డబ్బులు దోచుకోవటానికి, మీ డబ్బులు కాపలాకి, మీ ఇళ్ళకాడ పెట్టుకొని ఈ రకంగా జగన్మోహన్ రెడ్డి కానీ మీ నాయకులు కానీ మీరు ప్రజల్లోకి వచ్చి ఏనాడన్నా అధికారంలో ఉండగా ప్రజలతో మాట్లాడారయ్యా? సఖ్యంగా ఏనాడన్నా మాట్లాడారా? జగన్మోహన్ రెడ్డి హెలికాప్టర్లో వస్తుంటే కింద చెట్లు కొట్టారు. ఏంది ఆయన హెలికాప్టర్లో పోతుంటే ట్రాఫిక్ పోలీసు వాళ్ళు ట్రాఫిక్లు గంటలు ఆపేవాళ్ళు. ఇదేం కర్మరా నాయన అని అంటే 5 సంవత్సరాలు మీకు బడి ఎడితే ఇంకా వచ్చి పోలీసు వాళ్ళని ఇప్పుడు గవర్నమెంట్ ఉపయోగపెట్టుకుంటుందని చెప్పి ఇప్పుడు మీరు విమర్శిస్తున్నారంటే ఇక మిమ్మల్ని ఏమనాలో అర్థం కాదు. బూతిని తిట్టినట్టు ఉంది, బూత్ అన్నట్టు ఉంది. పోలీసుల్ని గవర్నమెంట్ ఉపయోగపెట్టుకుంది అని చెప్పి చెబుతున్నావు వాళ్ళకి. ఆ పోలీసులే లేకపోతే నువ్వు కానీ మీ నాయకుడు కానీ ఆ జోగి రమేష్ కానీ మిమ్మల్ని చంపి ఈ పాటికి ఎప్పుడో మీ దినాలు మీ కర్మల కాండాలు అన్నీ అయిపోయాయి. ఈ పాటికి ఎప్పుడో ఆ పోలీసులే ఆ చట్టమే గట్టి లా అండ్ ఆర్డర్ కరెక్ట్గా లేకపోతే మీ దినాలన్నీ మీ వైసీపీ నాయకుల దినాలన్నీ కూడా ఈ పాటికి ఎప్పుడు మీ కర్మకాండాలన్నీ ఎప్పుడో అయిపోయాయి. ఎందుకంటే ప్రజలు అంత ఆవేశంతో ఉన్నారు. గవర్నమెంట్ వచ్చిన ఎమ్మటే అయిపోయేది. కానీ ప్రజలు అట్లా ఎవరు లా అండ్ ఆర్డర్ని అతిక్రమించడానికి ఎవరూ ప్రయత్నం చేయలే. ఎందుకు అది ఈ కూటమి గవర్నమెంట్లో ఉన్న ప్రజల విఘ్నత. అది కూడా మీరు అర్థం చేసుకోకుండా ఇవాళ గుడ్డగాల్చి మీదేసి గవర్నమెంట్ పోలీసులు ఉంది దేనికి? గవర్నమెంట్కి కొంచెం వాళ్ళ నాయకులకి మంత్రులకి సపోర్ట్గా ఉండాల్సిందే. మరి ఉండరు కదా. అట్లా అని చెప్పి ప్రజలను మిమ్మల్ని అన్యాయంగా చేసింది. నిన్ను అన్యాయంగా అరెస్ట్ చేశారా? కొన్ని చెప్పు తప్పుడు కేసులు అయ్యి. నువ్వు లకారాలు తిడితే ఊరుకోవాలా? నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఊరుకోవాలా? మరి అందుకే నీ మీద కేసు పెట్టారు, అందుకే నేను అరెస్ట్ చేసి లోపలేశారు. ఇంకా నీ మీద 3rd డిగ్రీ ఉపయోగించాలా, దానికి సంతోషించు.